తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎత్తులు విశ్లేషకుల అంచనాలకు సైతం అందవన్న టాక్ ఉంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రత్యర్థులు ఊహించలేరనేది కాదనలేని వాస్తవం. తాజాగా కేసీఆర్ అలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఇటీవల అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంటే ప్రధానిగా ఎవరుండాలనే అంశం గురించి డిసైడ్ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ఎవరికీ పట్టని ఫెడరల్ ఫ్రంట్ పై మమత స్పందించడం ఇప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలకు బలం చేకూర్చింది. దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్స్ మళ్లీ మొదలు పెట్టబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఎన్నికల తర్వాత ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలు పెడతారన్న వాదన వినిపించింది. కానీ కేసీఆర్ మళ్లీ ఎవరి అంచనాలకు అందని రీతిలో ఎన్నికలు ఇంకా పూర్తి కాకముందే ఫెడరల్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. త్వరలోనే కేసీఆర్ ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కావాల్సిందంటున్నారు. పర్యటనలో భాగంగా వివిధ పార్టీల అధినేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్ బలమైన ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పటి నుంచే ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసే నాటికి ఫెడరల్ ఫ్రంట్ కు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం, ఉమ్మడి ఎజెండాతో ఆయా పార్టీలను కలుపుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ టూర్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.